హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్లో నెక్స్ట్ టాపిక్ మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు పూర్తి స్థాయిలో మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి అండ్ మొఘల్ మాన్యుమెంట్స్ గురించి చాలా డీటెయిల్డ్గా చాలా చక్కగా అర్థమవుతుందమ్మా. కానీ సెషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక, అన్ని క్లాసెస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. If you really want to acknowledge your efforts, please do hit that big fat like button. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొక మాట, వీలైతే మన సెషన్స్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ సెషన్, దట్ ఈస్ మొఘల్ ఆర్కిటెక్చర్లో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్లో మీకు ప్రామిస్ చేశాను, ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ క్లాసెస్ మీరు వినకపోయినా, ఒకవేళ ఆ పర్టికులర్ టాపిక్స్ మీకు కంప్లీట్ అవ్వకపోయినా, మీకు బేసిక్స్ నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో అందుకే ప్రతి క్లాస్ స్టార్ట్ చేసే ముందు ద బేసిక్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు కూడా మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే ముందు, హూ ఆర్ దీస్ మొఘల్స్? ఈ మొఘలులు ఎవరు? మొఘల్ ఎంపైర్ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది? అందులో ఉన్నటువంటి వేరియస్ రూలర్స్ ఎవరు? బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మనం ఏం మాట్లాడదామంటే, మొఘల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొఘల్ ఆర్కిటెక్చర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 2 పీరియడ్స్గా, 2 ఫేజెస్గా డివైడ్ చేయొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దోస్ ఫేజెస్ అండ్ వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ మొఘల్ ఎరా అండ్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్తో పోలిస్తే మొఘల్స్ టైంకి వచ్చేటప్పటికి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, ఎలా ట్రాన్సిషన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ దో మీరు ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ కంప్లీట్ చేసినప్పటికీ ట్రై టు వాచ్ దిస్ బ్యాక్గ్రౌండ్ పార్ట్. ఎందుకంటే వీ డీల్ ఆర్ క్లాసెస్ ఇన్ ఏ సెపరేట్ వే. మనం ఒక సిస్టమ్ ఫాలో అవుతాం. ఇఫ్ యూ ఫాలో మై సిస్టమ్, దెర్ ఇస్ నో పవర్ ఆన్ ద ఎర్త్ కెన్ స్టాప్ యూ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ టాపిక్స్. ఐదర్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ప్రతి క్వశ్చన్ని మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో అందుకే అటెన్షన్ పే చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, తర్వాత మొఘల్ ఆర్కిటెక్చర్లోకి వెళ్దాం. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్. హూ ఆర్ దీస్ మొఘల్స్? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే మరొక్కసారి ఇస్లామిక్ ఇన్వేజన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండాన్ని మహమ్మదీయులు ఎలా ఆక్రమించుకున్నారు, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. The first Islamic invader of India was Muhammad bin Qasim. Already చెప్పాను, Muhammad bin Qasim attacked the northwestern part of India, present day Sindh region, in 712 AD. క్రీస్తు శకం 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం మొదటిసారి ఇండియన్ సబ్ కాంటినెంట్ని అటాక్ చేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత మహమ్మద్ బిన్ కాసిం వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ ఘజ్నీ. Muhammad of Ghazni has conducted 17 raids on India and first raid ఎప్పుడు కండక్ట్ చేయడం అనేది జరిగిందంటే 1000 AD. క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో మహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ హ్యాస్ కండక్టెడ్ 17 రైడ్స్ ఆన్ ఇండియా అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ హిస్ రైడ్స్ వాస్ హిస్ రైడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్ విచ్ ఇస్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్. సోమనాథ్ టెంపుల్ మీద ఆయన చేసినటువంటి అటాక్ మోస్ట్ ప్రామినెంట్ అటాక్గా చెప్తామన్నమాట. So Muhammad of Ghazni was followed by Muhammad Ghori. Muhammad Ghori attacked India in 1173 AD. ఈ సమయంలో అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ మహమ్మద్ గోరీ హ్యాడ్ 2 slaves or 2 generals. One is Qutbuddin Aibak and second one is Bakhtiyar Khilji. సో బక్తియార్ ఖిల్జీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాను సూపర్వైజ్ చేయడం అనేది జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ వెస్టర్న్ అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాను సూపర్వైజ్ చేయడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని రూల్ చేస్తున్నటువంటి బక్తియార్ ఖిల్జీ హీ డిస్ట్రాయిడ్ మెనీ ఏన్షియంట్ యూనివర్సిటీస్ లైక్ నలందా యూనివర్సిటీ, విక్రమ్శిలా యూనివర్సిటీ ఎట్సెట్రా. ఏన్షియంట్ యూనివర్సిటీస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. అండ్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ షిఖన్ అనే పేరుతో పిలుస్తారు. షిఖన్ సింప్లీ మీన్ డిస్ట్రాయర్ ఆఫ్ ఇమేజెస్. చాలా టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేసి ఏం చేయడం అనేది జరిగింది, అక్కడ ఉండేటటువంటి స్కల్ప్చర్స్, శిల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది మహమ్మద్ ఆఫ్ గజ్నీ. అండ్ దీస్ 3 ఇస్లామిక్ ఇన్వేడర్స్ని కలిపి మనం ఏం చెప్తామంటే ఎర్లీ ఇస్లామిక్ ఇన్వేడర్స్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. దీస్ 3 ఎర్లీ ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఎందుకు ఇండియన్ సబ్ కాంటినెంట్ అటాక్ చేశారంటే ఫర్ 2 reasons. One is for the spread of Islam
ఇస్లాం రాజ్య స్థాపన ఏదైతే ఉందో చేయడానికి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందించడానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టు ప్లండర్ ద వెల్త్ ఆఫ్ ఇండియా. ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ ఇట్ సెల్ఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ has been aware of the wealth of India or Indian subcontinent. భారత ఉపఖండం యొక్క వెల్త్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో కంటిన్యూస్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద అటాక్స్ జరగడం అనేటువంటిది జరిగింది. రైట్, మరి మహమ్మద్ గోరి యొక్క అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తర్వాత వన్ ఆఫ్ హిస్ స్లేవ్స్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఇతను మామ్లూక్ ఆర్ స్లేవ్ ఆర్ ఇల్బారీ డినాసిటీని ఢిల్లీని సెంటర్గా చేసుకొని, ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచి కుతుబుద్దీన్ ఐబక్ తన రాజ్య స్థాపన చేసినప్పటి నుంచి 1206 AD నుంచి ఢిల్లీ సల్తనేట్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఢిల్లీ సల్తనేట్ పీరియడ్ ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1526 AD వరకు కొనసాగడం అనేది జరిగింది. బాబర్ తన రాజ్యాన్ని, తన మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేసేంత వరకు కొనసాగడం అనేది జరిగింది. ఢిల్లీ సల్తనేట్లో 5 డినాసిటీస్ రూల్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ వన్ మామ్లూకార్ స్లేవ్ డినాసిటీ. Mamlukar slave dynasty was followed by Khalji dynasty. Khalji dynasty was followed by Tughlaq dynasty. Tughlaq dynasty was followed by Sayyid dynasty. Sayyid dynasty was followed by Lodi dynasty. ఈ 5 డినాసిటీస్లో ఎక్కువ టైం రూల్ చేసినటువంటిది తుగ్లక్ డినాసిటీ. అండ్ అన్నిటికంటే మోస్ట్ ప్రామినెంట్ డినాసిటీ ఏంటి అంటే ఖల్జీ డినాసిటీ. సో ఈ 5 డినాసిటీస్ యొక్క రూల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, ద ఏజ్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడీని ఓడించి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి 1526లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. హిజ్ నేమ్ ఈస్ బాబర్. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ బాబర్ వాజ్ జహీరుద్దీన్ మహమ్మద్. హీ వాజ్ యాక్చువల్లీ డిసెండెంట్ ఫ్రమ్ తిమూర్, హూ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ తిమురిడ్ డినాసిటీ ఇన్ ద మిడివల్ పీరియడ్. ద మంగోలియా అండ్ దాంతోపాటు సెంట్రల్ ఏషియన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ తిమురిడ్ డినాసిటీ ఆయన ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. బట్ కానీ బాబర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 ఏళ్ళకి రూలర్గా మారినప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఆల్ ద లాయలిస్ట్ ఆఫ్ తిమురిడ్ డినాసిటీ దే రిటాలియేటెడ్ బ్యాక్ ఆన్ బాబర్. బాబర్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. సో బాబర్ చేసేదేం లేక హీ లుక్డ్ ఎట్ ద ఈస్ట్, ఎందుకంటే వెస్ట్లో సఫావిద్ డినాసిటీ అప్పటి ఇరాన్ ప్రాంతం ఏదైతే ఉందో పెర్షియన్ రీజన్ రూల్ చేస్తూ వాళ్ళ యొక్క ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందుకే బాబర్ హ్యాడ్ టు లుక్ ఎట్ ద ఈస్టర్న్ పార్ట్. దట్ ఈస్ ద రీజన్ వై హిందుస్థాన్ లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాని మీద బాబర్ కన్నుపడడం అనేది జరిగింది. సో అప్పటి పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాబర్కి హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇబ్రహీం లోడి ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించి బాబర్ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో భాగంగా ఓడించాడన్నమాట. బాబర్ రూల్డ్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రమ్ 1526 to 1530 వరకు రూల్ చేయడం అనేది జరిగింది. సో 1530లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇన్ దిస్ బ్రీఫ్ పీరియడ్ హీ ఫాట్ మెనీ వార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ఖన్వా కానీ, బ్యాటిల్ ఆఫ్ చందేరి కానీ, బ్యాటిల్ ఆఫ్ గాగ్రా కానీ వీటిని ఆయన ఫైట్ చేయడం అనేది జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ మనం హిస్టరీ క్లాసెస్లో మాట్లాడుకుంటాం. వీ ఫాలో ఏ సిస్టమ్. నేను ఎందుకు ధారాళంగా ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పగలుగుతున్నాను, ఈవెంట్స్ ఫ్యాక్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఇయర్స్తో సహా ఎలా చెప్పగలుగుతున్నాను, నేనేం బట్టి పట్టినవి కాదు. బట్ వీ ఫాలో ఏ సిస్టమ్. మనం ఒక సిస్టమ్ ఫాలో అవుతాం. ఆ సిస్టమ్ మీరు ఫాలో అయ్యారనుకోండి, నేను ఎలా అయితే ధారాళంగా చెప్పగలుగుతానో ఆ విధంగానే మీరు ప్రతిదీ వేరే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారన్నమాట. ఓకేనా, రైట్. సో బాబర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ హుమయూన్. Humayun ascended the throne in 1530 AD after the death of Babur. 1530 నుంచి ఈయన 1540 వరకు రూల్ చేయడం అనేది జరిగింది. బట్ 1540లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ వార్ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్లో భాగంగా హుమయూన్ వాజ్ డిఫీటెడ్ బై షేర్ ఖాన్ ఆర్ షేర్ షా సూరి. సో షేర్ షా సూరి హుమయూన్ని ఓడించి సూర్ డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ 1540 to 1555 AD ఈ మధ్యకాలం వరకు సూర్ డినాసిటీ ఢిల్లీ కేంద్రంగా రూల్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అగైన్ ఇన్ 1555 AD హుమయూన్ హూ వాస్ సీకింగ్ అసైలం అట్ ద ఇరానియన్ సఫావిద్ డినాసిటీ రూలర్స్. సో హీ కేమ్ బ్యాక్ అగైన్ 1555లో ఆయన ఆఫ్ఘాన్ డినాసిటీ అనేటువంటి సూర్ డినాసిటీ రూలర్స్ని ఓడించి ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. హుమయూన్ మళ్ళీ 1555 to 1556 ఇంకొక సంవత్సరం సీట్లో కూర్చోవడం అనేది జరిగింది. 1556లో హుమయూన్ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ డెత్ తర్వాత అక్బర్ ద గ్రేట్ ఆయన అధికారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో మొత్తానికి మొఘల్ రూలర్స్ గురించి మనం గమనిస్తే మొఘల్ ఎంపైర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1526లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది ఆఫ్టర్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి.
సో అక్కడి నుంచి ఎంతకాలం వరకు కొనసాగింది అంటే 1857 సిపాయి మిటిని ఏదైతే ఉంటుందో అక్కడ వరకు కొనసాగడం అనేటటువంటి జరిగింది. సో మొత్తం అరౌండ్ 330 ఇయర్స్ అరౌండ్ 8 సుల్తాన్స్ మొఘల్ ఎంపైర్లో భాగంగా మొఘల్ ఏజ్లో భాగంగా రూల్ చేయడం అనేది జరిగింది. ఈ 8 సుల్తాన్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ గ్రేట్ మొఘల్స్గా చెప్పొచ్చు, సెకండ్ వన్ లేటర్ మొఘల్స్గా చెప్పొచ్చు. గ్రేట్ మొఘల్స్ మొత్తం 6. ఫస్ట్ వన్ ఈజ్ బాబర్. బాబర్ ఈజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ హుమయూన్. హుమయూన్ తర్వాత మధ్యలో షేర్షా సూరి రూల్ అనేటటువంటిది కొనసాగింది, సూర్ డినాస్టీ రూల్ అనేది కొనసాగింది. అది పక్కన పెడితే హుమయూన్ తర్వాత అతను కొడుకైనటువంటి అక్బర్ రూల్లోకి రావడం అనేది జరిగింది. అక్బర్ ద గ్రేట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రూలర్స్ who ruled over majority part of Indian subcontinent. He is a great administrator. Over a long period of chaos తర్వాత ఒక సాలిడ్ అడ్మినిస్ట్రేషన్ ని, లా అండ్ ఆర్డర్ ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి అక్బర్ గా చెప్పొచ్చు. అక్బర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ జహంగీర్. జహంగీర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ షాజహాన్. షాజహాన్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ ఔరంగజేబ్. ఓకే, సో దీస్ 6 రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రేట్ మొఘల్స్గా పిలవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ద లాటర్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో ఔరంగజేబ్ తర్వాత 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వీక్ రూలర్స్. నేను లాస్ట్ క్లాస్లో కూడా మాట్లాడడం అనేది జరిగింది. వెన్ దెర్ ఇస్ వీక్నెస్ ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్, రైట్? సో బలహీనమైనటువంటి పాలకులు ఎప్పుడైతే అధికారంలోకి రావడం అనేది జరిగిందో ఇంటర్నల్ పాలిటిక్స్ అనేటటువంటి కొనసాగినాయి. అండ్ దాంతోపాటు కింగ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేది జరిగింది. ట్రెజరీ ఏదైతే ఉంటుందో అది రోజు రోజుకి డిప్లీట్ అవుతూ రావడం అనేటువంటి జరిగింది. ఇదే సమయంలో యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా విపరీతంగా పెరగడం అనేటువంటి జరిగింది. సో వీటన్నింటి కారణం చేత ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1857 1857 నాటికి మొఘల్ రూల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఎండ్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. డిక్లైన్ ఆఫ్ మొఘల్స్, దట్ ఇస్ ఎ సెపరేట్ టాపిక్. సో దాన్ని మనం హిస్టరీ క్లాసెస్లో మాట్లాడతాం. డోంట్ వరీ, వీ ఫాలో ఏ సిస్టమ్. వెన్ యూ ఫాలో మై సిస్టమ్ చెప్తున్నాను కదా, మీరు చక్కగా నేను ఎలా అయితే ఫ్యాక్ట్స్ టక్కటక్క చెప్పగలుగుతున్నానో అలా చెప్పగలుగుతారు. అది నా హామీ. అయితే దిస్ పీరియడ్లో ఫ్రమ్ 1526 AD టు 1857 అరౌండ్ 330 ఇయర్స్లో ఇండియాలో, ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా సిగ్నిఫికెంట్గా డెవలప్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. మొఘల్ యొక్క మాన్యుమెంట్స్ చూస్తే చాలా టీవీగా హ్యూజ్ ల్యాండ్ మాస్ని ఆక్యుపై చేసేటటువంటి మాన్యుమెంట్స్. సో వాటిని చూస్తే క్లియర్గా మనకు కనిపించేది ఏంటంటే అప్పటి మొఘల్ రూలర్స్ యొక్క వైభవోపేతమైనటువంటి జీవితం, ద గ్రాండియర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రియురాలు యొక్క సమాధుల మీద కూడా ప్రపంచ వింత అనబడేటటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని నిర్మించగలిగారంటే అప్పటి వెల్త్ కానీ, అప్పటి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ కండిషన్స్ కానీ మనం క్లియర్గా వాటిని చూసి అర్థం చేసుకోవచ్చు, రైట్? అయితే మొఘల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అమ్మ. బ్రాడ్లీ 2 ఫేజెస్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ద పీరియడ్ బిఫోర్ అక్బర్, అక్బర్ ముందు కాలం, అండ్ ద పీరియడ్ ఆఫ్టర్ అక్బర్, అక్బర్ తర్వాత కాలం. ఇప్పుడు పీరియడ్ బిఫోర్ అక్బర్ అంటే బాబర్, హుమయూన్, షేర్షా సూరి వీళ్ళ సమయం ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిషన్ పీరియడ్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అది ముందు రూల్ చేసినటువంటి ఢిల్లీ సల్తనెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్కిటెక్చరల్ స్టైల్ నుంచి మొఘల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి, స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, వాస్తు నిర్మాణ శైలి ఏదైతే ఉంటుందో అది ట్రాన్సిషన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అందుకే దీన్ని ట్రాన్సిషన్ ఫేజ్గా చెప్తాం. వేరాజ్ అక్బర్ ఎప్పుడైతే అధికారంలోకి రావడం అనేది జరిగిందో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఆగ్రా ఫోర్ట్ కానీ లేకపోతే ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి టౌన్ కానీ వీటన్నిటిని అక్బర్ కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అత్యద్భుతమైనటువంటి ఇండో ఇస్లామిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ మాన్యుమెంట్స్లో, ఈ కన్స్ట్రక్షన్స్లో వాడడం అనేది జరిగింది. ఎందుకు అక్బర్ ఆర్కిటెక్చర్ మీద, ఆర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలగడం అనేది జరిగింది? బికాస్ హీ ఎస్టాబ్లిష్ స్టెబిలిటీ. సో లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది, స్టేబుల్గా మారడం అనేటువంటిది జరిగింది. సో ముందు పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ కేయోస్. ఎప్పుడైతే గందరగోళం ఉంటుందో ఆర్కిటెక్చర్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ క్రైసిస్. పీపుల్కి ఎప్పుడైతే సస్టెనెన్స్కి భద్రత అనేది ఉండదో, వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదో, వాళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేయలేరు. ఎప్పుడైతే పీపుల్కి స్టెబిలిటీ అని వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ మన్సబ్దారీ సిస్టమ్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. అక్బర్ పాలసీ ఆఫ్ ఇంటాలరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది. మామూలుగా మిడివల్ టైమ్స్కి వచ్చేటప్పటికి దేర్ కేమ్ సెక్టేరియన్ క్లాషెస్.
హిందూ మతంలో శైవైట్స్, వైష్ణవైట్స్, శక్తైట్స్ వాళ్ళ మధ్య సెక్టేరియన్ క్లాషెస్, ఇస్లాంలో వస్తే షియా సున్నీ వాళ్ళ మధ్య సెక్టేరియన్ క్లాషెస్. ఈ సెక్టేరియన్ క్లాషెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి అక్బర్ కేమ్ అప్ విత్ పాలసీ కాల్డ్ దినీ ఇలాహీ అనేటటువంటి ఒక పాలసీతో ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? రిలీజియస్ టాలరెన్స్ లేనటువంటి సందర్భంలో రిలీజియస్ టాలరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అక్బర్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అందుకే అక్బర్ని ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా మనం చెప్తాం, గ్రేట్ అండ్ డైనమిక్ రూలర్గా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం అక్బర్ ఆలోచన చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్, ఆల్ దీస్ టాపిక్స్ హిస్టరీలో మాట్లాడతాం, బట్ ఇక్కడ చెప్తున్నాను ఎందుకు అక్బర్ టైం నుంచి దిస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లేదా గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అయిందంటే బికాస్ హీ ఎన్షోర్డ్ స్టెబిలిటీ కంప్లీట్లీ. రైట్, అండ్ అక్బర్ తర్వాత వచ్చినటువంటి జహాంగీర్ సమయంలో మళ్ళీ ఆర్కిటెక్చర్ బ్యాక్ సీట్లోకి వెళ్ళింది, ఎందుకంటే జహాంగీర్ ఫోకస్డ్ ఆన్ పెయింటింగ్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ యాక్చువల్లీ. బట్ తర్వాత షాజహాన్ ఎప్పుడైతే రూల్లోకి రావడం అనేటువంటిది జరిగిందో అప్పటికి మొఘల్ ఆర్కిటెక్చర్ క్లైమాక్స్ స్టేజ్కి, జెనిత్ స్టేజ్కి, పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటిది జరిగిందమ్మా. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. మళ్ళీ ఒక్కసారి నేను ఇక్కడ టూకీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. 1526లో బాబర్ మొఘల్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో 1526 నుంచి 1857 సిపాయి మిట్ని జరిగినంత వరకు మొఘల్ రూల్ అనేటువంటిది కొనసాగింది. సో సుమారు 330 years మొఘల్స్ రూల్ చేయడం అనేది జరిగింది. మొత్తం ఎంతమంది సుల్తాన్స్, ఎంతమంది రూలర్స్? 18 రూలర్స్. ఈ 18 రూలర్స్ని మనం 2 partsగా డివైడ్ చేయొచ్చు, గ్రేట్ మొఘల్స్, లేటర్ మొఘల్స్. గ్రేట్ మొఘల్స్ ఎంతమంది? 6 members. లేటర్ మొఘల్స్ ఎంతమంది? 12 మందిగా మనం చెప్పొచ్చు. లేటర్ మొఘల్స్ ఆర్ వీక్ రూలర్స్ అవ్వడం వల్ల ఈ సమయంలో మొఘల్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది, మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది, అది వేరే విషయం. సో గ్రేట్ మొఘల్ సమయంలోనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో మొఘల్ ఆర్కిటెక్చర్ లేదా ఆర్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం 2 phases డివైడ్ చేయొచ్చు, 2 broad phases. ద పీరియడ్ బిఫోర్ అక్బర్, ద పీరియడ్ ఆఫ్టర్ అక్బర్. సో అక్బర్ ముందు కాలం ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సిషన్ పీరియడ్గా చెప్తాం. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ సల్తనేట్ స్టైల్ నుంచి మొఘల్ స్టైల్కి ఈ సమయంలో ట్రాన్సిషన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ అక్బర్ అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి మొఘల్ ఆర్ట్లో గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో స్టార్ట్ అయింది. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటాం, లేదా గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ పేరుతో పిలుస్తాం. ఎందుకంటే అక్బర్ ఇన్షోర్డ్ స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడం అనేటువంటిది జరిగింది. మొఘల్ ఫినాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన కన్సాలిడేట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్, అండ్ అక్బర్ తర్వాత వచ్చినటువంటి జహాంగీర్ సమయంలో ఆర్కిటెక్చర్ బ్యాక్ సీట్లో ఉండడం అనేది జరిగింది, ఎందుకంటే ఈ ఫోకస్డ్ ఆన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్, పెయింటింగ్ వాటి మీద ఫోకస్ చేశారు. తర్వాత షాజహాన్ వచ్చినప్పుడు ఈయన చాలా కన్స్ట్రక్షన్స్ అండ్ మాన్యుమెంట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. మొఘల్ ఆర్కిటెక్చర్ షాజహాన్ సమయం నాటికి పీక్ స్టేజ్కి ఆర్ జెనిత్ స్టేజ్కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. ఐ హోప్ అందరికీ ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మొఘల్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా చక్కగా ప్రతి టాపిక్ అర్థమవుతుంది. అటెన్షన్ పేజెస్ వినండి మరి. సో నౌ లెట్ us look at the introduction to Mughal architecture. మొఘల్స్ వర్ గ్రేట్ ప్యాట్రాన్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వివిధ కళలను కానీ లేకపోతే కట్టడ శైలిని కానీ ప్యాట్రాన్ చేసినటువంటి గ్రేట్ రూలర్సే మొఘల్స్గా చెప్పొచ్చు. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వేరియస్ మాన్యుమెంట్స్, వేరియస్ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ప్యాట్రనేజ్ స్పిరిట్ని డెమాన్స్ట్రేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ కాలంలో ఆర్కిటెక్చర్ రీగైన్డ్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్. నేను ఖల్జీ డినాస్టీ తర్వాత తుగ్లక్ డినాస్టీ అండ్ దాంతోపాటు లోధి డినాస్టీకి వచ్చేటప్పటికి దట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ క్రైసిస్ ఫర్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం అనమాట. రైట్, ఎందుకంటే తుగ్లక్ డినాస్టీకి వచ్చేటప్పటికి ఏమైంది, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ కారణంగా సో అప్పటి ఫినాన్సెస్ కానీ ఇవన్నీ కంప్లీట్గా డిప్లీట్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది. అఫ్కోర్స్ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగినప్పటికీ ఆర్కిటెక్చర్ మీద అంత ఫోకస్ ఉండేది కాదు. వెరాజ్ లోధి డినాస్టీకి వచ్చేటప్పటికి కూడా డబుల్ డోమ్స్ అనేటటువంటి ఒక కొత్త మాన్యుమెంటల్ స్టైల్ అనేటటువంటిది వచ్చింది. అండ్ టామ్స్, సమాధులు ఏవైతే ఉంటే వాటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకున్నాం. బట్ కానీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆ సమయంలో కన్స్ట్రక్ట్ అయినాయి అంటే అవ్వలేదు. సో ఆఫ్టర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ క్రైసిస్ ఫర్ ఆర్కిటెక్చర్ మళ్ళీ ఆర్కిటెక్చర్ ప్రామినెన్స్లోకి వచ్చిందంటే అది మొఘలులు భారత ఉపఖండాన్ని ఆక్రమించుకున్న తర్వాత. న్యూ బిల్డింగ్స్ వర్ బిల్ట్ విత్ గ్రేట్ విజన్ అండ్ ఆర్టిస్టిక్ ఇన్స్పిరేషన్. గ్రేట్ ఆర్టిస్టిక్ స్టైల్స్లోను అండ్ దాంతోపాటు గ్రేట్ ఆర్ట్ ఫామ్స్ అనేటువంటి ఉపయోగించి అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ సమయంలో కన్స్ట్రక్ట్ కాబడ్డాయమ్మ. సో మొఘల్ ఆర్కిటెక్చరల్ ఫేజ్ ఏదైతే ఉందో దాని ఆ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని 2 బ్రాడ్ ఫేజెస్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ ద పీరియడ్ బిఫోర్ అక్బర్ అండ్ సెకండ్ వన్ ద పీరియడ్ ఆఫ్టర్ అక్బర్. పీరియడ్ బిఫోర్ అక్బర్ని ట్రాన్సిషన్ పీరియడ్గా చెప్తాం. ఢిల్లీ సల్తనేట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి
మొఘల్ స్టైల్కి ట్రాన్సిషన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆఫ్టర్ అక్బర్, పోస్ట్ అక్బర్ ఈ పర్టికులర్ టైం ఏదైతే ఉందో దాన్ని గోల్డెన్ పీరియడ్ ఫర్ ఆర్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్ గోల్డెన్ పీరియడ్ ఆర్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్గా కూడా మనం చెప్తామమ్మా. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ద ఫస్ట్ పీరియడ్, దట్ ఈస్ పీరియడ్ బిఫోర్ అక్బర్, ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. అంటే బాబర్ మొఘల్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి తర్వాత హుమయూన్ని బ్యాటిల్ ఆఫ్ కనౌజ్లో షేర్షా సూరి లేదా షేర్ ఖాన్ లేదా ఫరీద్ ఓడించిన తర్వాత సూర్ డినాస్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, ఆ సమయంలో కూడా ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఎలా ఉన్నాయో కూడా మాట్లాడదాం. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఫేజ్, ద పీరియడ్ బిఫోర్ అక్బర్. సో అక్బర్ ముందు వచ్చినటువంటి రూలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ బాబర్ మనం చూసుకుంటే, బాబర్స్ రెయిన్ వాజ్ టూ షార్ట్ లివ్డ్, కేవలం 4 years మాత్రమే ఈయన అధికారంలో ఉండమనేటువంటి జరిగింది. అందుకే ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ టెక్నిక్ కానీ ఈయన ఇన్స్పైర్ చేయలేదన్నమాట. బట్ ఈ అండర్టుక్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ మస్జిద్స్ ఇన్ పానిపట్, రోహిల్ఖండ్ ఎట్సెట్రా. 1526 ADలో ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాన్ని కాన్క్వర్ చేసుకున్న తర్వాత లోడీస్ని ఓడించి కొన్ని మస్జిద్స్ ఏవైతే ఉంటాయో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ హుమయూన్స్ రెయిన్ వాజ్ మార్క్డ్ విత్ కాన్స్టెంట్ పవర్ స్ట్రగల్ అగైన్స్ షేర్ షా సూరి. ఆఫ్ఘాన్ రూలర్ అయినటువంటి షేర్ షా సూరి, షేర్ ఖాన్ సూర్ డినాస్టిక్ చెందినటువంటి ఇంపార్టెంట్ రూలర్, ఆయనతో ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దాంతోపాటు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈయన కూడా ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఐ కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అండ్ లెట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ సిటీ నేమ్ దినాపన అనే ఒక సిటీని నిర్మించాలని చెప్పి ఆయన అనుకున్నాడు, బట్ ఈ కుడెంట్ ఫినిష్ ఇట్. పెర్షియన్ స్టైల్ బికేమ్ ప్రామినెంట్ ఇన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ పీరియడ్. ఎందుకు? హుమయూన్ సాట్ అసైలం ఫ్రమ్ ద ఇరానియన్ సఫావిద్ పర్షియన్ రూలర్స్. పర్షియన్ రూలర్ దగ్గర ఆయన అసైలం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈయన యొక్క టేస్ట్ ఏదైతే ఉందో దాని మీద పెర్షియన్ ప్రభావం ఉండడం వల్ల ఇక్కడ ఈయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఆర్ మాన్యుమెంట్స్ మీద కూడా పెర్షియన్ స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫేజ్, దిస్ పర్టికులర్ పీరియడ్ ఈ షేర్ షా సూరి. షేర్ షా సూరి యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే ఫరీద్. సో ఇతనికి షేర్ ఖాన్ అనేటటువంటి పేరు కూడా ఉంది. హీఈస్ యాక్చువల్లీ అన్ ఆఫ్ఘాన్ రూలర్. ఇనిషియల్లీ హీ వాజ్ ఎ స్మాల్ జాగీర్దార్ ఆఫ్ ససారం విచ్ ఈస్ ఇన్ బీహార్. అండ్ ఇన్ ద ఇయర్ 1540, 1540వ సంవత్సరంలో he defeated Humayun, the son of Babur, in 2 important wars. First one is Battle of Chausa, అది 1539లో జరగడం అనేది జరిగింది. సెకండ్ వన్ బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ 1540లో జరగడం అనేది జరిగింది. బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ నుంచి ఎస్కేప్ అయినటువంటి హుమయూన్ పర్షియన్ కింగ్స్ ఎవరైతే ఉంటారో, సఫావిద్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అసైలం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో హుమయూన్ వెళ్ళిపోవడంతో ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, రైట్ ఫ్రమ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్ టు కాబూల్ ఇన్ ద నార్త్, ఆఫ్ఘనిస్తాన్ వరకు సూర్ డినాస్టీ, సూర్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందన్నమాట. లా అండ్ ఆర్డర్ ఈయన రీఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రేడ్ అండ్ కామర్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఈయన ఫోకస్ చేయడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో, మౌరియన్ టైమ్స్ నాటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. మార్గ మధ్యంలో సరైజ్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ రెస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ట్రేడర్స్ కానీ లేకపోతే పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ రోడ్ ఏదైతే ఉందో దానికి ఇరువైపులా స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో తీసుకురావడం అనేది జరిగింది. కరెన్సీ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. స్టాండర్డైజ్ సిల్వర్డ్ కాయిన్ రూపాయ ఏదైతే ఉందో దాన్ని కూడా మెయిన్ కరెన్సీగా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఇంప్రూవ్డ్ ల్యాండ్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని కూడా ఈయన తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఇతని యొక్క ఇంపార్టెంట్ ఆఫీసర్ తొడర్మల్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చినటువంటి జబత్ సిస్టమ్ ఆర్ బందోబస్త్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారు. ల్యాండ్ అనేటటువంటి సర్వే చేయించి ల్యాండ్ని బేస్ చేసుకొని పన్ను విధించేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క 2 ఇంపార్టెంట్ సిస్టమ్స్, వన్ ఈస్ దాగ్ అండ్ చెహరా ఏవైతే ఉంటాయో, దట్ మీన్స్ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అండ్ బ్రాండింగ్ ఆఫ్ సోల్జర్స్, ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈయన ఎంప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఎంతో కొంత పూర్తి సమయం కానప్పటికీ కొంత స్టెబిలిటీ అనేది ఉండడంతో ఈ సమయంలో ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, డిఫరెంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్ట్ కావడం అనేది జరిగింది అనమాట. డ్యూరింగ్ హిస్ బ్రీఫ్ రెయిన్ ఫ్రమ్ 1540 to 1545, 5 ఏళ్ల కాలంలో ఈయన చాలా రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. మాన్యుమెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. హీ బిల్డ్ ద కిలాయి కునాహా, దట్ ఈస్ మాస్క్ ఆఫ్ ఓల్డ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఈ మాస్క్, ఈ మసీద్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ నేను పిక్చర్ కూడా యాడ్ చేశాను. అండ్ దాంతోపాటు ఫేమస్ రోహతాస్ ఫోర్ట్ ఇన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి రోహతాస్ ఫోర్ట్, కోట దుర్గం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈయన నిర్మించడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు షేర్ షా సూరి మసీద్ పాట్నాలో కూడా ఈయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది, నిర్మించడం అనేది జరిగింది. దాని యొక్క పిక్చర్ నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను.
అండ్ దాంతోపాటుగా దిస్ పీరియడ్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ లోడీ స్టైల్ టు ముఘల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా చెప్పొచ్చు. ఢిల్లీ సల్తనెట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ముఘల్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ట్రాన్సిషన్ పీరియడ్గా ఈ పీరియడ్ని మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఈ ఆల్సో అండర్టుక్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ మౌర్యన్ రూట్ అండ్ రీనేమ్డ్ ఇట్ యాజ్ సడకి ఆజామ్, గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో పాట్నాలో ఉన్నటువంటి షేర్ షా సూరి మస్జిద్ మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏర్పాటు చేసినటువంటి షేర్ షా సూరి ఏర్పాటు చేసినటువంటి రోడ్డు కూడా మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, రైట్ ఫ్రమ్ బెంగాల్ నుంచి ఎక్కడ వరకు కాబూల్ వరకు ఇది ఎక్స్టెండ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దీన్ని మొదటిసారి చంద్రగుప్త మౌర్య, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, ఏన్షియంట్ టైమ్స్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. షేర్ షా సూరి ఆల్సో ఎన్షోర్డ్ ఎడిక్వేట్ ప్రెజెన్స్ ఆఫ్ సరైస్ మీన్స్ రెస్ట్ హాల్స్ ఫర్ దీస్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రాండ్ ట్రంక్ రోడ్ మార్గ మధ్యంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. షేర్ షా సూరీస్ టాంబ్ వాజ్ బిల్ట్ ఎట్ హిస్ బర్త్ ప్లేస్ ససారాం, బీహార్లో ఉండడం అనేది జరిగింది. ఒక ఇన్సైడ్ లేక్ మనకి షేర్ షా సూరి యొక్క సమాధి ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్ అమ్మ. కన్స్ట్రక్షన్ మెటీరియల్ రెడ్ శాండ్ స్టోన్ వాడబడ్డం అనేది జరిగింది. ద కన్స్ట్రక్షన్స్ అండర్ షేర్ షా కంటిన్యూడ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఢిల్లీ సల్తనెట్ పీరియడ్. ఢిల్లీ సల్తనెట్ పీరియడ్లో ఉన్నటువంటి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూనే కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ని కూడా, కొన్ని ఇంపార్టెంట్ న్యూ స్టైల్ని కూడా ఈయన ఇన్స్పైర్ చేయడం అనేటువంటిది జరిగింది. చూడండి, షేర్ షా సూరి యొక్క టాంబ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1556 1556లో అక్బర్ ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యాధిపతి అవ్వడం అనేటువంటి జరిగిందో ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగిందమ్మా. మొత్తానికి సూర్ డినాస్టీ 1555లో ఎండ్ అవ్వడం అనేటువంటి జరిగింది. 1555 ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ 1506 హుమయూన్ రూల్ చేస్తే హుమయూన్ యొక్క కొడుకైనటువంటి అక్బర్ 1556లో అధికారంలోకి రావడం అనేది జరిగింది. మొఘల్ ఎంపరర్ అవ్వడం అనేటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రూలర్స్ దట్ దిస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యాస్ ఎవర్ సీన్, దట్ ఈస్ అక్బర్ అని చెప్పొచ్చు. సో మనకి ఇండియన్ హిస్టరీలో కొంతమంది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధ కానీ, లేకపోతే అశోక ద గ్రేట్ కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, సముద్రగుప్త కానీ, హర్షవర్ధన కానీ, పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, బాల్బన్ కానీ, అలావుద్దీన్ ఖిల్జీ కానీ, అక్బర్ కానీ, మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, దీస్ పీపుల్ ఆర్ వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీస్. ద ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ పాస్ట్ ఎట్ లార్జ్. సో వీళ్ళందరి గురించి మన హిస్టరీ క్లాసెస్లో మాట్లాడుకుందాం. చాలా చక్కగా వీళ్ళందరి గురించి నేను ఆ సమయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్ నాన్న, నెక్స్ట్ చూడండి. సో ఫైనలీ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ మొఘల్ ఆర్కిటెక్చర్ అక్బర్ యొక్క రెయిన్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అక్బర్ టుక్ ఏ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వై? ఇతని సమయంలో లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు పీస్ అండ్ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో అవి ఎన్షూర్ చేయగలగడం అనేది జరిగింది. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్తో ముందుకు రావడం అనేటువంటి జరిగింది. స్ట్రాంగ్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బలంగా ఏర్పాటు చేయడం వల్ల రాయల్ ఎక్స్చెకర్కి చాలా ఫండ్స్ అనేటువంటి రావడం అనేది జరిగింది. వీటన్నిటిని ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి ప్యాటర్నైజ్ చేయడానికి ఉపయోగించారనమాట. The principal features of the constructions during Akbar's period was the use of red sandstone. Red sandstone almost అన్ని constructions లో కూడా వాడబడ్డం అనేది జరిగిందమ్మా. He also introduced the use of Tudor arch or four-centered arch ఏదైతే ఉందో, సో హైట్ ఇలా తక్కువగా ఉండేటటువంటి ఆర్చ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అక్బర్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ అక్బర్ వాజ్ ఆగ్రా ఫోర్ట్ అమ్మ. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రిబ్యూషన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ విచ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ అక్బర్. అక్బర్ కాలంలో మొదటిసారి స్టార్ట్ అయినటువంటి కన్స్ట్రక్షన్ ఆగ్రా ఫోర్ట్గా చెప్పొచ్చు. రిమెంబర్ ద సిటీ ఆఫ్ ఆగ్రా వాజ్ యాక్చువల్లీ బిల్ట్ బై సికిందర్ లోడి, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్స్ ఇన్ ద లోడీ డినాస్టీ ఆఫ్ ఢిల్లీ సల్తనెట్. ఓకే, ఆగ్రాలో ఫోర్ట్ నిర్మించినటువంటి వ్యక్తి అక్బర్గా మనం చెప్పొచ్చు. రెడ్ శాండ్ స్టోన్ ఎంత విరివిగా, ఎంత వైడ్ లెవెల్లో వాడడం అనేది జరిగిందో మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. హవెవర్ మోస్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఫోర్ట్ వర్ డన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ షాజహాన్. కానీ ఈ పర్టికులర్ ఫోర్ట్ లోపల ఉండేటటువంటి చాలా స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి షాజహాన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, షాజహాన్ సమయం నాటికి మొఘల్ ఆర్కిటెక్చర్ జెనీత్ స్టేజ్కి, పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ బిల్డింగ్స్ ఇన్సైడ్ ఆగ్రా ఫోర్ట్ చూడండి. మోతీ మస్జిద్ బై షాజహాన్, దివానీ ఆమ్ దట్ ఈస్ హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ బై షాజహాన్, ఆయన కన్స్ట్రక్ట్ చేశారు. దివానీ ఖాస్ దట్ ఈస్ హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్ బై షాజహాన్. జహాంగీరీ మహల్ వాజ్ బిల్డ్ బై అక్బర్ టు ప్లేస్ హిస్ హిందూ వైఫ్స్. సో హిందువులు ఎవరైతే ఉన్నారో తన భార్యలో హిందువులందరినీ ఇక్కడ వాళ్ళకు వసతి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ షీష్ మహల్ ఇస్ ఎ టర్కిష్ బాత్. టర్కిష్ బాత్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. ఇప్పటికీ టర్కీలో దిస్ కైండ్ ఆఫ్ బాత్ అనేటటువంటిది వెరీ వెరీ ఫేమస్, రైట్?
అండ్ దిస్ గార్డెన్స్ ఇన్సైడ్ ద ఫోర్ట్ ఆర్ బిల్ట్ యూజింగ్ చార్బాగ్ స్టైల్. చార్బాగ్ స్టైల్ గురించి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యొక్క ఫీచర్స్లో నేను ఆల్రెడీ మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ విధంగా చార్బాగ్ స్టైల్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇవి లేన్స్గా ఉంటాయి అండ్ ఇక్కడ మనకి గార్డెన్స్ ఏవైతే ఉంటాయి ఇట్లా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇజంట్ మనం దీని గురించి ఆల్రెడీ చెప్పాం. ఇదిగోండి ఇక్కడ చార్బాగ్ స్టైల్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ స్క్వేర్ గార్డెన్, మధ్యలో లేన్, వైట్ కలర్ లేన్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక గార్డెన్, ఇక్కడ ఒక గార్డెన్ అండ్ ఇక్కడ ఒక గార్డెన్, అలా ఉండడం అనేటువంటి జరుగుతుంది. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అక్బర్ మోర్ దెన్ 5,000 ఉమెన్ స్టేడ్ ఇన్ హిస్ హరెమ్ ఇన్సైడ్ ఫోర్ట్. మొత్తం 5,000 మంది మహిళలు ఈ ఫోర్ట్లో ఉండేవాళ్ళంట అక్బర్ సమయంలో. ఈ మహిళలు ఎవరంటే అక్బర్ యొక్క ప్రియురాళ్ళు కానీ అక్బర్ యొక్క భార్యలు కానీ వీళ్ళందరూ కలిపి అక్కడ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఆ చోటును కేటాయించడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ జహాంగీర్ మహల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ బై అక్బర్, దట్ ఈస్ ఫతేపూర్ సిక్రీ. One of the highlights of Indo-Islamic architecture was the creation of a new capital city by Akbar at Fatehpur Sikri. ప్రజెంట్ డే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టౌన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ ఆ కాలం నాటివి, మొఘల్ కాలం నాటివి మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫ్రోజన్ మూమెంట్ ఇన్ హిస్టరీ. వై? యాజ్ ద బిల్డింగ్స్ హియర్ రిప్రజెంట్ యూనిక్ బ్లెండ్ ఆఫ్ హిందూ అండ్ పర్షియన్ స్టైల్. హిందూ స్టైల్ మనకు కనిపిస్తుంది అండ్ పర్షియన్ స్టైల్ కూడా మనకు కనిపిస్తుంది. క్లియర్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా ఫతేపూర్ సిక్రీ టౌన్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పొచ్చు. అండ్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఇన్సైడ్ దిస్ సిటీ ఏంటి అంటే ఫస్ట్ వన్ బులంద్ దర్వాజా. దర్వాజా అంటే గేట్వే అని చెప్పి అర్థం. ఇదిగోండి ఇదే బులంద్ దర్వాజా. దిస్ ఇస్ వాట్ ద గేట్వే. ఇట్స్ 40 మీటర్ రెడ్ శాండ్ స్టోన్ స్ట్రక్చర్. రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. అక్బర్ కాలం నాటి మెజారిటీ ఆఫ్ ద స్ట్రక్చర్స్కి రెడ్ శాండ్ స్టోన్ వాడటం అనేది జరిగింది. 1576 ADలో దీని కన్స్ట్రక్షన్ అనేటువంటి చేయడం జరిగింది. టు కమమరేట్ అక్బర్స్ విక్టరీ ఓవర్ గుజరాత్. గుజరాత్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత దిస్ పర్టికులర్ గేట్వే ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ గేట్వే ఆఫ్ ద వరల్డ్గా మనం చెప్పొచ్చు, అతి ఎత్తైనటువంటి గేట్వేగా మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సలీం చిస్టీస్ టాంబ్. ఇట్ వాస్ బిల్ట్ ఇన్ 1581 AD. 1581 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ స్లైడ్లో దాని యొక్క పిక్చర్ని కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ బ్యూటిఫుల్ జాలీ వర్క్ అనేది కనిపిస్తుంది. దిస్ జాలీ వర్క్ ఈజ్ యాక్చువల్లీ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పొచ్చు. ఎజెంట్ ఇట్? ఎందుకంటే ఇస్లాంలో లైట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి లైట్ ఈజీగా మసీదుల్లో కానీ లేకపోతే అదర్ కన్స్ట్రక్షన్లోకి పెనిట్రేట్ అయ్యే విధంగా ఈ జాలీ వర్క్ అనేటటువంటిది ఏర్పాటు చేసేవాళ్ళు. వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి ఇంపార్టెంట్ టాప్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ అర్బెక్స్క్యూ ప్యాటర్న్స్ విత్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఖురానిక్ వెర్సన్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, దట్ ఈస్ క్యాలిగ్రఫీ. ఇస్లామిక్ వెర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి అందమైన దస్తూరితో చెక్కడం అనేటువంటి జరిగింది. అరబెక్స్క్యూ ప్యాటర్న్స్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ వెజిటల్ ఆర్నమెంటేషన్ ప్యాటర్న్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే స్టెమ్ ఇలా ఉంటుంది అండ్ దాంతోపాటు ఇలాగా లీవ్స్ అనేటువంటి ఇలా ఉంటాయి, ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ విధమైనటువంటి ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో చెప్పుకున్నాం. ఇజంట్ ఇట్? అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇట్ ఈస్ ద ఇంపీరియల్ కాంప్లెక్స్ విచ్ ఆల్సో హ్యాస్ బులంద్ దర్వాజా అండ్ జామా మసీద్. ఈ కాంప్లెక్స్లోనే భాగమే బులంద్ దర్వాజా అండ్ దాంతోపాటు జామా మసీద్ కూడా ఇక్కడే మనకు కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ వాస్ ఫర్దర్ డెకరేటెడ్ బై జహాంగీర్ ఇన్ 1606 AD. 1606వ సంవత్సరంలో జహాంగీర్ దీని యొక్క ఆర్నమెంటేషన్ యొక్క బాధ్యతను తీసుకోవడం అనేది జరిగింది. దీని డెకరేటివ్ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ బులంద్ దర్వాజా చూడండి, ఈ పక్కన చూడండి సలీం చిస్తి టాంబ్ వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందమైన జాలీ వర్క్ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇస్లాంలో లైట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది కాబట్టి ఈ జాలీ వర్క్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్గా మనం చెప్పుకున్నాం. మొత్తం 13 ఫీచర్స్ మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. మీకు అవన్నీ గుర్తున్నాయని అనుకుంటున్నాను. సో ఫతేపూర్ సిక్రీ టౌన్లో కనిపించేటటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ పంచ్ మహల్. ఇట్స్ ఎ 5 స్టోరీడ్ స్ట్రక్చర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 అంతస్తుల భవనంగా చెప్పొచ్చు. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ పెర్షియన్ బాత్గేర్, దట్ ఈస్ విండ్ క్యాచర్గా చెప్తాం. సో డిఫరెంట్ కాలమ్స్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. అండ్ దాంతోపాటు దీనికి డోర్స్ ఏమి ఉండవు, మొత్తం అంతా పెద్ద పెద్ద కిటికీలాగా ఉండవనే జరుగుతుంది. దీన్నే పెర్షియన్ బాత్గేర్ స్టైల్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పి, ఆర్కిటెక్చరల్ కాన్సెప్ట్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఈ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. నెక్స్ట్ జోధాబాయిస్ ప్యాలెస్ ఆర్ మరియం ఉజ్ జమానీస్ ప్యాలెస్, మ్యారీ ఆఫ్ ద ఏజ్ అని చెప్పి చెప్తారు. ఇట్ హాస్ బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ విత్ హిందూ మోటివ్స్ ఆఫ్ బెల్స్ అండ్ ఫ్లవర్స్. చూడండి, దిస్ ఇస్ వాట్ జోధాబాయిస్ ప్యాలెస్గా చెప్తాం. హిందూ స్టైల్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ కనిపించడం అనేటువంటి జరుగుతుంది. హిందూ మోటివ్స్ అండ్ బెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనిపిస్తాయి. అక్బర్కి ఎంతో ఇష్టమైనటువంటి భార్య జోధా, ఆవిడ ఒక హిందూ రాజ్పుత్ ప్రిన్సెస్. సో తనకి నచ్చినటువంటి స్టైల్లో హిందూ ఆర్కిటెక్చర్ ఎలిమెంట్స్ కూడా ఈ పర్టికులర్ మహల్లో కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇబాదత్ ఖానా. నేను నెక్స్ట్ దీనిలో చూపిస్తాను దాని యొక్క పిక్చర్ని.
ఇక్కడ అక్బర్ డిఫరెంట్ రిలీజియన్స్కి చెందినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుసుకోవడం అనేది జరిగింది. డిఫరెంట్ రిలీజియన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అక్బర్ తెలుసుకునేవాళ్ళు అనమాట. అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ టాలరెంట్ రూలర్స్ ఆఫ్ మిడివల్ ఎరాగా మనం చెప్పొచ్చు. పరమత స్థానం కలిగి ఉండడం అనేది జరిగింది. అన్ని మతాలని సమానంగానే అక్బర్ చూడడం అనేటువంటిది జరిగేది. అండ్ దాంతోపాటు పార్సీ కోర్ట్ విచ్ వాజ్ ఇన్ ద కోర్ట్ యార్డ్ వేర్ అక్బర్ ఈజ్ సెట్ టు హ్యావ్ ప్లేడ్ చెస్ అక్బర్ ఆడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దట్ ఈస్ పార్సీ కోర్ట్. దాని యొక్క పిక్చర్ కూడా నేను చూపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఇబాదత్ ఖానా. ఇక్కడ డిఫరెంట్ రిలీజియన్స్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్బర్ కలుసుకునేవాళ్ళు. అండ్ దాంతోపాటు చూడండి ఈ మధ్యలో అక్బర్ చెస్ ఏదైతే ఉందో దాన్ని ఆడేవాళ్ళు అనమాట. దీన్ని పార్సీ కోర్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. చుట్టూ పీపుల్ అండ్ దాంతోపాటు అదర్ నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చొని అక్బర్ ఆడేటటువంటి విధానాన్ని చూసేవాళ్ళు. అండ్ ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఏంటి అంటే హిరాన్ మినార్. సో ఇదిగోండి దిస్ ఇస్ వాట్ హిరాన్ మినార్. అక్బర్కి ఎంతో ఇష్టమైనటువంటి ఎలిఫెంట్ హిరాన్ పేరుతో దాని యొక్క మెమరీలో దిస్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది అక్బర్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఆల్సో సర్వ్డ్ యాజ్ లైట్ హౌస్ ఫర్ ట్రావెలర్స్ ఒక లైట్ హౌస్గా కూడా ఈ పర్టికులర్ మాన్యుమెంట్ అనేటువంటిది యాక్ట్ చేసేది. దాని యొక్క డిజైన్ చాలా యూనిక్గా ఉండేది. ఎక్స్టీరియర్ వాల్స్ ఏవైతే ఉంటాయో వాటికి టస్క్ లైక్ స్పైక్స్ అనేటువంటి ఉండేవి. ఏనుగు దంతం షేప్లో ఉండేటటువంటి స్పైక్స్ మనకి ఈ పర్టికులర్ మాన్యుమెంట్ ఏదైతే ఉందో ఈ మినార్ ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అవుటర్ వాల్స్లో. అక్బర్ ఆల్సో బిల్డెడ్ టెంపుల్, హిందూ టెంపుల్ ఆఫ్ గోవింద్ దేవ్ ఇన్ వృందావన్. దిస్ ఇస్ వాట్ హిందూ టెంపుల్. అర్థమవుతుందని అనుకుంటున్నాను అక్బర్ ఎంత టాలరెంట్ పర్సనాలిటీయో. అండ్ అక్బర్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్ జహంగీర్. జహంగీర్ సమయంలో ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ లేదు. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్, పెయింటింగ్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ మీద జహంగీర్ ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. హవెవర్ హీ ఓవర్సా ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ నోట్వర్ది మాన్యుమెంట్స్ ఇంక్లూడింగ్ అక్బర్ స్టామ్ ఇన్ సికింద్రా. ప్రజెంట్ ఆగ్రాకి దగ్గరలో ఉన్నటువంటి సికింద్రాలో అక్బర్ యొక్క సమాధి ఏదైతే ఉంటుందో దాన్ని జహంగీర్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ వాట్ అక్బర్స్ టాంబ్. అక్బర్ యొక్క సమాధి కింద మనం చెప్పొచ్చు. ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. ఫర్దర్ హీ డెవలప్డ్ ఎ నెంబర్ ఆఫ్ గార్డెన్స్ డ్యూరింగ్ హిజ్ రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ద షాలిమార్ బాగ్ ఇన్ కాశ్మీర్. దీని యొక్క పిక్చర్ నేను నెక్స్ట్ చూపిస్తాను. అండ్ మోతీ మస్జిద్ అట్ లాహోర్లో మోతీ మస్జిద్ని కూడా ఈయన నిర్మించారన్నమాట. సో ఇది మోతీ మస్జిద్ అమ్మ. అండ్ ఇది షాలిమార్ బాగ్ ఇన్ ప్రెజెంట్ డే శ్రీనగర్. చూడండి ఎంత అద్భుతంగా ఉండడం అనేటువంటిది జరిగిందో. రైట్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రెస్ట్ హౌస్ ఫర్ మొఘల్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ జహంగీర్ సమయంలోనే అతని యొక్క ఫేవరెట్ వైఫ్ అయినటువంటి నూర్జహాన్ ఆవిడ కూడా సమ్ మేజర్ కన్స్ట్రక్షన్స్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. లైక్ టాంబ్ ఆఫ్ ఇత్మాదుల్ దౌలా, ఫాదర్ ఆఫ్ నూర్జహాన్ యొక్క తండ్రికి గుర్తుగా అతని యొక్క సమాధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఎరా అని చెప్పొచ్చు. సో ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ టైమ్ వైట్ మార్బుల్ ఏదైతే ఉందో అది చీఫ్ బిల్డింగ్ మెటీరియల్గా మారడం అనేటువంటిది జరిగింది. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్లో ఇక్కడ నుంచి వైట్ మార్బుల్ ఎక్కువగా వాడారు రెడ్ శాండ్ స్టోన్కి బదులు. అండ్ ద టాంబ్ ఆఫ్ ఇత్మాద్ ఉల్ దౌలా వాజ్ ఫస్ట్ మొఘల్ వర్క్ మేడ్ కంప్లీట్లీ ఆఫ్ వైట్ మార్బుల్. కంప్లీట్గా వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫస్ట్ మొఘల్ మాన్యుమెంట్ ఏంటి అంటే ఇత్మాద్ ఉల్ దౌలాస్ టాంబ్. ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ పియాత్రాదురా వర్క్స్. పియాత్రాదురా అంటే ఇన్లే ఆఫ్ కలర్ఫుల్ స్టోన్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దిస్ పర్టికులర్ మార్బుల్ ఏదైతే ఉందో దానిలో చిన్న చిన్న హోల్స్ చేసి కలర్ఫుల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టోను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోన్స్. సో అలా డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఇన్సర్ట్ చేస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ పియాత్రాదురా వర్క్ ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. టాంబ్ ఆఫ్ జహంగీర్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై హిస్ సన్ షాజహాన్ అట్ లాహోర్లో జహంగీర్ యొక్క సమాధిని తన కొడుకు అయినటువంటి షాజహాన్ నిర్మించడం అనేటువంటిది జరిగిందమ్మ. అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ షాజహాన్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది జెనీత్ స్టేజ్కి, పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. చాలా అత్యద్భుతమైనటువంటి మాన్యుమెంట్స్తో, కన్స్ట్రక్షన్స్తో షాజహాన్ ఎంతో గొప్పగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. వన్ ద ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి తాజ్ మహల్. సో నెక్స్ట్ క్లాస్లో మొఘల్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ షాజహాన్ టైం అండ్ ఔరంగజేబ్ టైంలో ఎలాంటి ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ అనేటువంటివి వచ్చినాయి అండ్ దాని తర్వాత అదర్ ప్రొవిన్షియల్ స్టైల్స్, రాజ్పుత్ స్టైల్, పంజాబ్ స్టైల్, వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ చేసాం. బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కాబట్టి అదర్ మాన్యుమెంట్స్ వాటి యొక్క ఫ్యాక్ట్స్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు అనమాట. కంప్లీట్గా పూర్తి క్లారిటీ అనేది మీకు వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ నాన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిరోజు ఇలాగే మన క్లాసెస్ ఫాలో అవ్వండి. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్ అన్న, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.